పర్మిషన్ లేకుండా రాలేదు. మేము ఏమీ పర్మిషన్ లేకుండా ఫుడ్ మానిటర్ దగ్గర నుంచి రాలేదు. మీరు ఒక ఓనర్ గా మమ్మల్ని కూడా గౌరవించాలి. గౌరవించాం కాబట్టి చేస్తానండి, ఎంత కావాలి అని అడిగాను. లేకపోతే మీరు మాట్లాడకండి తనుజాని రమ్మని అని చెప్పేవాడిని. గౌరవించాను కాబట్టి అన్న బౌల్ చేయాలన్నారు. అండ్ ఈ రోజుకా అని అంటే లేదు వీక్ అంతా సరిపోయేలా అన్నారు. సో నేను ఆలోచించుకున్నా ఒకసారి తింటాను, మధ్యాహ్నం కూడా తింటాను, రాత్రి కూడా తింటాను, ఒక బౌల్ చేసి ఇవ్వండి. నేను చేయనట్లా అది ఒకసారి తనుజాతో నాకు క్లారిఫికేషన్ కావాలి కదా. ఎందుకంటే బౌల్ అంటే ఎంత వేయాలి. అదే ఇప్పుడు పాత వారం నుంచి 95 ప్యాకెట్లు ఉన్నాయి. ఇప్పుడు పోపు అంటే మీకు అండ్ 2 డబ్బులు ఉన్నాయి పెసరపప్పు. తప్పు తందే కాబట్టి కదా. అప్పుడు నేను కూడా మాట్లాడాను, తనుజ కూడా అంత ఫైట్ చేస్తుంది. తప్పు తందే కాబట్టి కదా. ఈవెన్ క్యాప్టెన్ కూడా వెళ్ళి మీదే తప్పని కూడా మాట్లాడుతున్నాడు. నేను అందుకే నేను చెప్పాను, నేను ప్రతిదీ కూడా అరిచి చెప్పాల్సిన అవసరం లేదు. నేను అందుకే కొంచెం చెప్పాను. నేను చెప్పాను తనుజ మీకు చేసిచ్చిన ఇస్తానన్న తర్వాత మీ కిచెన్ లోకి ఎందుకు వెళ్ళారు, సమాధానం లేదు, అయిపోయింది కదా. దానికి ఏదో మన మీద ఆపేస్తున్నట్టు ఫుడ్ తినడానికి అది బాగోదు కదండి. నా అరుపు నా షౌటింగ్ చూడాలందా మీకు సరదాగా? ఇంత అడగాల? అమ్మో, అది కూడా ఓనర్ అయ్యి మరీ టూ మచ్. ఇది మీరు ఎప్పుడు అడిగినా ఏది కాదని చేశాను. మీరు కూడా ఒక కెప్టెన్ కాదండి. ఒక చిన్న పోప్ గురించి మీరు డిసిషన్ తీసుకోలేరా? నేను చెప్తున్నాను కదా, ఏదో ఒక దాంట్లో మీరు తీసుకుంటారండి మమ్మల్ని జైలు వేయడానికి. మరి వేసి చూపించనా అని గట్టిగా అరుస్తారండి. ఒక చిన్న పోప్ లేదండి, ఒక చిన్న పోప్ కి డిసిషన్ మీరు తీసుకోలేరా? పోప్ ప్లేన్ పప్పులో ఒక చిన్న డిసిషన్ తీసుకోలేరా? ఎట్లాంటి కెప్టెన్ అండి మీరు? ఎట్లాంటి కెప్టెన్ అండి మీరు? మీరు ఎంటున్నారా చెప్తుండే? మీ కర్రీతో తినండి అంటే మీరు ఎంటున్నారా? నాకు కొద్దిగా ఏదైనా కారం కావాలి, సైడ్ ఏదైనా క్రిస్పీ కావాలండి. అన్ని చేసేసిన తర్వాత చేయనన్నా చెప్పండి. ఇప్పుడు ఏమేమి జరిగింది, ఇప్పుడు నాకు ఏం నడుస్తుంది? ఒక క్యాప్టెన్ ఎంత డిసిషన్ తీసుకోలేరా? సరే నేను ఆల్రెడీ డెసిషన్ చెప్పాను, నాకు తనుజ వచ్చి చెప్తేనే చేస్తానని చెప్పి. అవును, మరి నా డెసిషన్ ఏంటి? మరి క్యాప్టెన్ ఎందుకు? నా డెసిషన్ ఆల్రెడీ రూల్ ఇచ్చాం కదా, క్యాప్టెన్ అంటారు ఏంటి? మాట్లాడుతున్నారు కదా, ఫుడ్ విషయానికి వస్తే నాకు షుగర్ తో కావాలి. ఎప్పుడు కాదనకుండా పెట్టాం. నాకు షుగర్ తో కావాలి, నాకు కారంతో కావాలి, నాకు సలాడ్ తో కావాలి అన్న ప్రతిసారి మీరు అడిగినప్పుడల్లా అక్కడ ఆ ఛాన్స్ ఉంది అంటే మీకే మేము ఇచ్చాం. అట్లు వేసుకునేటప్పుడు షుగర్ తో వేస్తే బాగుంటది, ఎవ్వరు అడగలేదు. బట్ స్టిల్ మీరు చేసి అందరికీ షేర్ చేస్తారు, నేను కాదని చెప్పండి. మరి ఫినిష్ కదా, నేను అందరి కోసం చేశాను. లాస్ట్ లో డెజర్ట్ నేను ఒంటరిగా ఒక్క స్వీట్ దోశ కూడా తిన్నానా? 1 సింగిల్ స్వీట్ దోశ కూడా ఒంటరిగా తిన్నానా? వచ్చి ప్రతి ఒక్క ప్లేట్ లో పెట్టాను కదా. దానికోసం కూడా బట్లాడి షుగర్ ఇవ్వండి అని ఏం భిక్ష చేయాలా? మేము అంత డిసిషన్ కూడా తీసుకోలేమా మేము ఓనర్ గా? ఒక స్పూన్ షుగర్ ఇస్తే కూడా మీరు చూపిస్తున్నారా షుగర్ ఇచ్చారని? మీరు లేదు అంటే ప్రతి ఒక స్పూన్ షుగర్ కి కూడా బట్లాడాలా మేము? మరీ టూ మచ్ ఇది. నేను ఒంటిగా తిన్నానా? ఒక్క దోశ చేస్తే 8 పీపుల్ తిన్నాం. మళ్ళీ చేయండి అని చెప్పారు. కడిగి ఆ పర్టికులర్ దోశ పిండిని పాతని కడిగి కూడా ఇచ్చారు. అడిగలేదంటే కూడా తినలేదా? భూకంపం వచ్చేసి కింద నెల తినేసిందా? ఒక్క స్పూన్ షుగర్ గురించి ఇంత మాట్లాడకు తనుజ. ఒక్క స్పూన్ షుగర్ గురించి ఇంత మాట్లాడకు, చూపించకు ఇంత. తినేదాని గురించి కూడా అలా గొడవడుకుంటారు పొద్దున్నే. కాదు, నేను చెప్పేది మీకు కన్వే కావట్లేదు అని ఏమన్నా. నేను ఒకసారి నేను చెప్పేది మనస్ఫూర్తిగా అప్పుడు షుగర్ ఒక్కదని అనట్లా, మీరు కాదనలేదు కదా, ఇప్పుడు కూడా కాదనలేదు. అనేది ఆవిడ మీకేం కావాలంటే నేను చేసిస్తాను, మీరు కిచెన్ లోకి వెళ్ళకండి చూపిస్తారా?